హైదరాబాద్ మియాపూర్లో ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మహేష్తో పాటు సంగీత, సీత అనే మహిళలు చాలా మందిని రెచ్చగొట్టారని గుర్తించారు. స్థానిక ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని సంగీత, సీత, మహేష్లు పేదలను రెచ్చగొట్టారని పోలీసుల విచారణలో వెల్లడైంది. సంగీత, సీత, మహేష్తో పాటు 10 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే ప్రభుత్వ భూములు ఆక్రమణకు యత్నించి పోలీసులపై రాళ్లు రువ్విన వారిపైన కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. రైట్, మియాపూర్లో నిన్న జరిగినటువంటి ప్రభుత్వ స్థలాక్రమణకు సంబంధించి నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. మియాపూర్ లో దాదాపు వారం నుంచి ఈ ప్రభుత్వ భూములను ఆక్రమించాలని చూసినటువంటి పేదలకు సంబంధించి వారిని రెచ్చగొట్టిన వారు ఎవరైనటువంటి గుర్తించే బందోబస్తు పోలీసులు ఉన్నారు. ముఖ్యంగా సంగీత, సీత అనేటువంటి ఇద్దరు మహిళలు చాలా రోజుల నుంచి, నెల రోజుల నుంచి పేద ప్రజలను, పేద మహిళలను ఫంక్షన్ హాల్స్ లలో సభలు ఏర్పాటు చేసి వారిని రెచ్చగొడుతున్నారు. పక్కనే ప్రభుత్వానికి చెందినటువంటి ఒక 500 ఎకరాల స్థలం ఉంది. అక్కడ మనం గుడిసెలు వేసుకుంటే ఆ స్థలాలు మనకే చెందుతాయి అనేటువంటి సభలు నిర్వహించి వారిని రెచ్చగొట్టారు. దాదాపు నెల రోజుల నుంచి ఒక ఆర్గనైజర్ కూడా ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం వారందరూ దాదాపు వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల 5,000 మంది అక్కడికి చేరుకొని అక్కడ నానా హంగామా క్రియేట్ చేశారు. రాళ్ళు రువారు, పోలీసుల పైన ఆక్రమించే ప్రయత్నం చేశారు. కాబట్టి సాయి కిరణ్, అసలు ఈ సీతా, మహేష్, సంగీత ఎవరు? వాళ్ళు అక్కడ స్థానికులా లేకపోతే అసలు వీళ్ళందరితో వాళ్ళకి ఏం సంబంధం? సీత, సంగీత అనేటువంటి వ్యక్తులు స్థానికంగా ఉండేటువంటి మహిళనే చెప్తున్నారు. దాదాపు అంటే అక్కడ ప్రభుత్వ భూమి ఉందనేటువంటిది గుర్తించి పక్కనే అక్కడ స్టాలిన్ నగర్ ఈ ప్రాంతాలలో గతంలో 20 ఏళ్ల కిందనే కొంతమంది పేదలు అక్కడికి వచ్చి ఆక్రమించుకుని ఇల్లు కట్టారు. కాబట్టి సో అదే విధంగా మనం కూడా ఇప్పుడు ఆక్రమించుకుంటే ఇప్పుడు భూమి ప్రభుత్వం ఇచ్చేస్తుంది అనేటువంటి ఒక అపోహను క్రియేట్ చేశారు. సో దాంతోనే పేద ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. సో ప్రస్తుతం పోలీసులు వాళ్ళని గుర్తించే పనిలో ఉన్నారు. వాళ్ళంతా కూడా పరారీలో ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ మీదనైతే కేసులు నమోదయ్యాయి. సంగీత, సీత ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనేటువంటి ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.